Hello students, now today we can discuss about chromatic aberration. What is the chromatic aberration? Chromatic aberration definition is the image of a white object formed by a lens is colored. This defect of image is known as chromatic aberration. అంటే ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకి అదేం చెప్పుకున్నాం మనం. యాబరేషన్ అంటే ఏంటి, యాబరేషన్స్ అన్నవి ఎన్ని రకాలుగా ఏర్పడుతున్నాయి, యాబరేషన్స్ అన్నవి రెండు రకాలుగా ఏర్పడుతున్నాయని చెప్పుకుంటూ వచ్చి అందులో నాన్ మోనోక్రోమటిక్స్ ఇక్కడ ఉన్నటువంటి హైట్ని తీసుకున్నప్పుడు ఆ నాన్ మోనోక్రోమటిక్ హైట్ వల్ల మనకి ఏం ఏర్పడుతుందన్నో అంటే తెల్లటి కాంతి వల్ల, అంటే ఈ వైట్ లైట్ తీసుకున్నప్పుడు ఆ వైట్ లైట్ అనేది 7 కలర్స్ కింద సపరేట్ అవ్వడం వల్ల మనకి వేరు స్థానాల వద్ద మనకి వేరు రంగుల్లో ఈ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది అనుకుంటూ వచ్చి దాన్ని వర్ణ విపదనము అనుకుంటూ వచ్చాము. అదే మనం ఇంగ్లీష్లో ఏమంటున్నామండి, క్రోమాటిక్ యాబరేషన్ అని అనుకుంటూ వచ్చాము. అదే వాడు చెప్పాడండి, ఇదేం చెప్పాడు, ద ఇమేజ్ ఆఫ్ ఏ వైట్ ఆబ్జెక్ట్ అంటే ఒక తెల్లని వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క ఇమేజ్ అన్నది ఏది ఫామ్ చేస్తుందండి, ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ఏ లెన్స్ అండి. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ నుంచి కానీ కాన్కేవ్ వ్యవస్థ నుంచి కానీ ఏదైనా ఒక హటక వ్యవస్థ నుంచి కనుక వెళ్ళినప్పుడు ఈజ్ కలర్డ్ అంటే రంగులుగా అది ఏర్పడుతూ ఉంటుంది అనుకుంటూ వచ్చారు. దిస్ డిఫెక్ట్ ఆఫ్ ఇమేజ్ అంటే ఇలాగే వేరు రంగులతోటి ఈ ఇమేజ్ ఫామ్ అవడాన్ని మనకి ఏమంటున్నారండి, క్రోమాటిక్ యాబరేషన్ అనుకుంటూ వచ్చాడు. ఇది మళ్ళీ 2 రకాలండి. అవి ఏంటది, లాంగిట్యూడినల్, ఇంకోటి లాటరల్ అండి. ఏంటంటే లాంగిట్యూడినల్, లాటరల్ అండి. లాంగిట్యూడినల్ అంటే ఏంటి, మనకి అక్షీయ అండి. మనకి లాటరల్ అంటే అక్షలంబ. ఏంటండి లాటరల్ అంటే ఏంటండి, అక్షలంబ అంటే అక్షానికి ఇది లంబంగా అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అక్షి అంటే ఇక్కడ లాంగిట్యూడినల్ అంటే మనకి ఏంటంటే మనకి అక్షం మీదనే మనకి ఇమేజ్ ఫామ్ అవుతూ ఉంటుంటుంది మనకి. ఇలాంటప్పుడు ఈ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ యాబరేషన్ అంటే వీడు ఏం చెప్తున్నాడంటే, ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ అలాంగ్ ది యాక్సిస్. అంటే ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండి. అంటే వేరు రంగుల వల్ల మనకి ఏర్పడేటువంటి ఈ ఇమేజెస్ అనేవి మనకి డిఫరెంట్ పొజిషన్స్ అండి. అంటే ఒక అక్షం మీద ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఈ వస్తువు యొక్క ఇమేజ్ అన్నది అంటే అక్షం మీదనే ఏర్పడుతూ వెళ్తుందంట. అంటే ఒక అక్షాన్ని కనుక మనం ఊహించుకున్నప్పుడు అక్షం మీద ఆ వస్తువు ఉందనుకున్నప్పుడు ఈ వస్తువు ఇటువైపు ఉంటే ఈ వస్తువు మీద ఈ వైట్ లైట్ కానీ సన్ రైజెస్ కానీ ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ సన్ రైజెస్ అవి ఆ వస్తువు నుంచి వెళ్తూ అక్కడ ఉన్న కాన్వెక్స్ లెన్స్ మీద కానీ కాన్కేవ్ లెన్స్ మీద కానీ ఇన్సిడెంట్ అవుతూ ఈ కాన్కేవ్ లెన్స్ నుంచి వెళ్తూ అవతల వైపుకి వెళ్ళినప్పుడు మనకి దాని యొక్క ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా అది ఫామ్ చేస్తుంది. ఆ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి అక్షం మీద ఎలా ఉంటుందండి, రంగులుగా ఏర్పడుతూ ఉంటుంది. డిఫరెంట్ పొజిషన్స్ అంటే ఒకే స్థానం వద్ద ఏర్పడదండి. ఎందుకంటే వైలెట్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, రెడ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. వైలెట్కి తరంగదైర్ఘ్య విలువ మనకి తక్కువ ఉంటుంది, ఈ తరంగదైర్ఘ్య విలువ రెడ్ కలర్కి ఎక్కువ. అంటే వేవ్ లెంత్ వాల్యూ వైలెట్ కలర్కి లో, ది వేవ్ లెంత్ వాల్యూ ఈజ్ రెడ్ కలర్ ఈజ్ హై అండి, ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వేరు స్థానాల్లో వేరు రంగుల్లో మనకి ఇమేజ్ అన్నది ఈ అక్షం వెంబడి దాన్నే అంటున్నాడు లాంగిట్యూడినల్ క్రోమాటిక్ యాబరేషన్ అంటే అక్షీయ వర్ణ విపదనము అని చెప్పుకుంటూ వచ్చాడండి. ఇంక ఇదేంటండి, లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్ అండి. అంటే అక్షలంబ వర్ణ విపదనం. దీన్ని ఏం చెప్పాడు, ది ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్
కలర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ సైజెస్ పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్. అంటే వేరు రంగుల వల్ల ఉండేటువంటి ఇమేజ్లు అన్నవి అక్షానికి లంబంగా ఏర్పడుతూ వేరు సైజుల్లో మనకి ఏర్పడుతూ ఉండడాన్నే మనకి అక్షలంబ వర్ణ విభజనం అని అనుకుంటూ వచ్చాడండి. ఇలాంటప్పుడు అసలు ఈ లాంగిట్యూడ్ క్రోమాటిక్ యాబరేషన్ వాల్యూని ఎలాగ ఇది ఫైండ్ అవుట్ చేస్తారు, లేటరల్ క్రోమాటిక్ యాబరేషన్ వాల్యూని ఎలాగ మనకి ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ విలువని తెలుసుకోవాలంటే మనకు ఒక ఈక్వేషన్ అనేది అవసరమవుతుంది. ఆ ఈక్వేషన్ అనేది మనకి ఎలా సాధిస్తున్నాం అయ్యా అంటే మనకి ఈ లాంగిట్యూడల్ క్రోమాటిక్ యాబరేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ లాంగిట్యూడల్ క్రోమాటిక్ యాబరేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ లాంగిట్యూడల్ క్రోమాటిక్ యాబరేషన్ దగ్గరలో మనం ఏం చేస్తున్నామంటే మనకి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ యాబరేషన్ ఈ క్రోమాటిక్ యాబరేషన్లోకి వచ్చినప్పటికీ మనకి ఇందులో వాడు ఏం చెప్తాడంటే మనకి ఒక కటక వ్యవస్థను తీసుకున్నాను, అంటే ఒక సిస్టమ్ లెన్స్ సిస్టమ్ తీసుకున్నాను. ఈ లెన్స్ సిస్టమ్కి ఉండేటువంటి యాక్సిస్ని ఒకదాన్ని ఊహించుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ షేర్ షోన్ ఇన్ ఫిగర్ ఓ ఈజ్ ది పాయింట్ ఆబ్జెక్ట్ ఆన్ ది యాక్సిస్. ఎక్కడుందండి ఓ అనేటువంటి చోట ఈ పాయింట్ సైజులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనకి ఉంటుంది. లైట్ అనేది ఏమవుతుందండి ఇందు మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ లైట్ అనేది ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ లెన్స్ మీద మనకి అది ఇన్సిడెంట్, అంటే ఆ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండి, అంటే విక్షేపణం చెందడం అండి. అంటే విక్షేపణం అంటే వేరు రంగులు కానీ సపరేట్. ఈ వైట్ లైట్ అన్నది కనుక ఒక లెన్స్ మీద మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ ఈస్ స్ప్లిటెడ్ ఇంటూ వేరియస్ కలర్స్ అండి, బికాస్ ద రిఫ్రాక్టింగ్ ఇండెక్స్ ఈజ్ వేరీస్ విత్ ది వేవ్ లెంత్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విషయం మీద ఆధారపడి జరుగుతుందంటే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ వేరీస్ విత్ ది వేవ్ లెంత్ అండి. ఆ వేరీ అవుతున్నప్పుడు ఆ వేవ్ లెంత్ యొక్క మనకి వేరీ అవుతుంది. అదేవిధంగా ఇది వేవ్ లెంత్ వేరీ అవుతూ ఇది దానికి ఉన్నటువంటి ఇది ఫోకల్ లెంత్ వాల్యూ కూడా ఇది వేరీ అవుతూ ఉంటుందండి. ఇలాగే ఈ ఫోకల్ లెంత్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఒకదానికొకటి ఇది వేరీ అవుతూ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతోందయ్యా అంటే మనకి ఇక్కడ వైలెట్ కలర్ వల్ల ఉండేటువంటి ఈ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఇదంతా కూడా ఈ వైలెట్ కలర్ వల్ల ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. రెడ్ కలర్ వల్ల ఉండేటువంటి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుందండి. అయితే ఈ మధ్యలో ఈ రెండు రంగులే ఉంటాయా అంటే ఉండవండి, ఇంకా ఉంటాయి. ఈ రంగులు ఈ వైలెట్కి రెడ్కి మధ్యలో అంటే మనకి అందరికీ సామాన్యంగా అర్థమయ్యేది ఏంటండి విబ్జార్ అంటే అర్థమవుతుంది. విబ్జార్ అంటే ఏంటి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, వైలెట్, ఆరెంజ్, రెడ్ అండి. అందుకని చెప్పి మనం ఇది విబ్జార్ అని చెప్పుకుంటూ మనకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు వాటిని. కాబట్టి దీని మధ్యలో ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి ఇమేజెస్ కూడా ఉంటాయండి. అంటే ఆ రంగుల యొక్క ఇమేజెస్ కూడా ఈ మధ్యలో ఇది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి అర్థమవడానికి స్టార్టింగు ఎండింగ్ తీసుకుంటూ చెప్పాడండి. ఈ హైలైట్ వల్ల ఉన్నటువంటి ఇమేజ్ ఐవి దగ్గర, ఈ రెడ్ కలర్ వల్ల ఇమేజ్ ఐఆర్ దగ్గర మనకి ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి మనకి. ఇలాగ ఈ ఇమేజెస్ ఫామ్ అవుతున్నప్పుడు వీటి యొక్క ఫోకల్ లెన్స్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ ఫోకల్ లెంత్ యొక్క వాల్యూస్ మనకి ఈక్వేషన్ వచ్చి 1/f = μ - 1 × 1/r1 - 1/r2. ఈ సూత్రాన్ని మనం 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో అక్కడ చదువు. దీన్నే మనకి ఏమంటారంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తాం.
లెన్స్ మేకర్స్ ఫాలో అంటే ఒక లెన్స్ను తయారు చేసినప్పుడు ఆ తయారు చేసేవాడు మనకి ఉపయోగించేటువంటి సూత్రం ఏ సూత్రం ఆధారంగా తయారు చేస్తాడయ్యా అంటే మనకి 1/f = μ-1 × 1/r1 - 1/r2. సరే, ఇది ఇలా చెప్పిన తర్వాత ఈ ఫోకల్ లెంత్ వాల్యూస్ని ఇలా ఈ సూత్రం చెప్తారు అనుకున్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నది పాయింట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ పాయింట్ ఆబ్జెక్ట్ అన్నది ఇక్కడ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఈ పాయింట్ ఆబ్జెక్ట్ మీద మనకి వైట్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ వైట్ లైట్ అనేది ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ మీద కానీ కాన్కేవ్ లెన్స్ మీద కానీ ఉన్నటువంటి ఈ కటక వ్యవస్థ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఇట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ సెవరల్ స్పెక్ట్రల్ లైన్స్ అండి. వేరు వర్ణపట రేఖల కింద ఇది విడిపోతుంది. దిస్ కలర్స్ ఆర్ డిఫర్డ్ when the refractive index is varies with the focal length or varies with the wavelength. అందువల్ల వేరియస్ కలర్స్ ఆఫ్ ఇమేజెస్ అన్నవి అలాంగ్ ది యాక్సిస్ ఇక్కడ ఏం జరుగుతుందండి మనకండి, అలాంగ్ ది యాక్సిస్ మనకి ఇమేజ్ అన్నది మనకి ఏర్పడుతూ ఉంటుంది. డిఫరెంట్ పొజిషన్స్ అలాంగ్ ది యాక్సిస్ అక్షం వెంబడిది ఏర్పడుతూ ఉంటుంది అండి మనకండి. ఇలాంటప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ లెన్స్ నుంచి మనకి ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నది కనుక ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు డిస్టెన్స్ ల్యాండ్ ద మెజర్ ఆఫ్ ఈ longitudinal chromatic aberration is equal to IR minus IV, referent of the difference between the distance between the two images. ఏంటంటే టూ ఇమేజెస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ యొక్క తేడా మీద ఈ విలువ ఆధారపడి ఉంటుందండి. లాంగిట్యూడినల్ chromatic aberration is equal to IR minus IV. Longitudinal chromatic aberration is equal to IR minus IV. ఎప్పుడంటే ఆబ్జెక్ట్ ఎట్ ఫైనైట్ డిస్టెన్స్ అండి. ఆబ్జెక్ట్ అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ లెన్స్ నుంచి ఎంత దూరంలో ఉందో మనకి ఖచ్చితంగా చెప్పేటటువంటి సందర్భంలో మనకి లాంగిట్యూడినల్ chromatic aberration ఈజ్ ఈక్వల్ టు IR మైనస్ IV అండి. అయితే ఇక్కడ ఎంత ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ infinite distance, the measure of longitudinal chromatic aberration is FR minus FV, the difference of two focal lengths. What is this? The difference of two focal lengths అండి. ఇలాగ ఈ లాంగిట్యూడినల్ chromatic aberration వాల్యూస్ని మనకి ఫైండ్ అవుట్ చేస్తున్నారండి. ఈ లాంగిట్యూడినల్ chromatic aberration అంటే ఏం చెప్పామండి మనకండి, the images of the formation of images of different colors in different positions along the axis is called longitudinal chromatic aberration. వేరు రంగుల వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబాలన్నవి వేరు స్థానాల వద్ద మనకి అక్షం వెంబడి ఏర్పడుతున్న దాన్ని మనకి అక్షీయ వర్ణ విపదము అని చెప్పి అనుకుంటూ వచ్చామండి.
ఇంకా సెకండ్ వచ్చి ఏంటంటే లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్. సెకండ్ ఏంటండి లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్ అండి. లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్. lateral chromatic aberration. Lateral chromatic aberration. Lateral chromatic aberration. lateral chromatic aberration దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇది ఏమంటున్నా అంటే మనకి ఇదేం చెప్పామంటే ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ సైజెస్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ అంటే ఇక్కడ ఇది ఏం చేస్తున్నా అంటే వీ కెన్ ఇమాజిన్ ఏ లెన్స్ సిస్టమ్ ఒకదాన్ని ఊహించుకున్నాడు. ఈ లెన్స్ సిస్టమ్ మీద మనకి ఏబి ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఏంటండి ఏబి అన్నది ఆబ్జెక్ట్ అండి. when a white light incident on this object it will be ilaga it will be incident on the lens system after it is splitted into several spectral lines because of the refractive index is varies with the wavelength. Refractive index is varies with the వేవ్ లెంత్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నది ఇది వేవ్ లెంత్ వల్ల వేరీ అవుతున్నప్పుడు ఈ వైలెట్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఏమవుతున్నాయంటే మనకి ఇక్కడ దీని నుంచి వెళ్ళేటువంటి ఈ రేస్ అన్నీ కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి వైలెట్ కలర్ వల్ల ఉండేటువంటి వాటికి అలాగే. ఇంకా రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నది తక్కువ ఉంటుంది కాబట్టి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి దీనివల్ల ఉండేటువంటి ఇమేజ్ అన్నది మనకి ఎక్కడ ఏర్పడుతుంది. ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ perpendicular to the axis because of the violet is AB, BV. The image of the object because of the red color is AR and BR. ఇక్కడ వైలెట్ రంగు వల్ల ఉన్నటువంటి ఈ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంటే ఇక్కడ రెడ్ కలర్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది ఇక్కడ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కలర్స్ వల్ల ఉండేటువంటి ఇమేజెస్ అన్నీ ఏమవుతాయి క్రమంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం వల్ల ఏమవుతున్నాయి మనకి ఇమేజెస్ అనేవి వేరియస్ సైజెస్ అంటే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమవుతుందండి మ్యాగ్నిఫికేషన్ అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి మనం ఒక లెన్స్ తీసుకుని మనం చూస్తున్నప్పుడు ఇలా తిప్పుకుంటాం అంటే అక్కడ ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి వస్తువుని పెద్దగా చేసుకుంటూ చూడడాన్ని మనం ఏమంటున్నాం మ్యాగ్నిఫికేషన్ అని చెప్పి అంటున్నాం. ఆ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అన్నది వేరీ అవుతుంది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి మనకండి. ఇలాగ ఇందులో ఏర్పడుతూ ఉంటుంటండి. ఇలాంటప్పుడు ఈ లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్ యొక్క వాల్యూని ఈక్వేషన్ ఏంటయ్యా అంటే లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్ ది మెజర్ ఆఫ్ లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్ అంటే అక్ష లంబ పన్న విపదం. అంటే ఇక్కడ వస్తూ ఇక్కడ ఉన్నప్పుడు అక్షానికి లంబంగా ఇమేజ్ ఫామ్ అంటే అక్షం మీద ఏర్పడటం లేదండి. అంటే ఎలా ఏర్పడుతున్నాయి ఇలాగే ఏర్పడుతున్నాయి కాబట్టి దీని ఏమన్నాడంటే అక్ష లంబ వర్ణ విపదనము అన్నాడండి. ఇలాంటి సందర్భంలో మనకు ఉన్నటువంటి అక్షలంబ వర్ణ విపదం యొక్క విలువ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు AR BR మైనస్ AB BV. అంటే దీని యొక్క సైజులో ఉంటే దీని యొక్క సైజుని సబ్ట్రాక్ట్ చేసేసినట్లయితే మనకి ఎంత విలువ ఉంటుందో ఆ విలువ ఏముంటుంది మనకండి లాటరల్ క్రోమాటిక్ యాబరేషన్ వాల్యూకి అది ఈక్వల్ అవుతూ ఉంటుంది అనుకుంటూ వచ్చాడండి. Now tomorrow we can discuss about how we can remove
ఆర్ రిడ్యూస్ ది క్రోమాటిక్ యాబరేషన్. అంటే దాని అర్థం ఏంటంటే వర్ణ విపదనాన్ని వేరు స్థానాల వద్ద మనకి ఏర్పరుస్తూ ఉన్నప్పుడు మనకి అది వేరు స్థానాల వద్ద ఏర్పరచకుండా మనకి ఒకే స్థానం వద్ద మనకి ఈ ఇమేజ్ని ఏర్పరచేటట్టుగా చేయడానికి మనం ఏం చేయాలి, అది వీ కెన్ డిస్కస్ టుమారో అబౌట్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.